కానీ ఒక్క విషయం అండి, ఇంత చేసిన మీకు మరి ఈ రోజున పవరస్త్ర వాడాల్సి వచ్చేసరికి మీకెందుకు వాడలేదు ఇమాన్యుల్? దట్ ఈస్ హిస్ గేమ్ ప్లాన్. ఏమై ఉంటుంది ప్లాన్, గేమ్ ప్లాన్? ఇమాన్యుల్ కి డే 1 నుంచి నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి ఎక్కడో ఉంది. మీకు ఆ డౌట్ వచ్చిన సందర్భాన్ని ఒకసారి ఇమాన్యుల్ తో ఎక్స్ప్రెస్ చేశారు మీరు. ఇమ్ము ఒకవేళ దివ్యాకి ఇబ్బంది అయితే అనే సందర్భంలో, రెండోది ఒకవేళ నాకే ఇబ్బంది అయితే పడతావా అన్నప్పుడు ఇమాన్యుల్ అయితే దీనికి ఇలా చేస్తాడని తిని బర్నీ గారు అనుకోలేదు. ఆయన తిని కూడా అంత గేమ్ ఆడలేదు. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో అయితే చాలా సీరియస్ కంటెంట్, ఫైనల్ వరకు ఉంటాడేమో, అట్లీస్ట్ టాప్ 5 వరకు వస్తారేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈయన కొన్ని వీక్స్ తర్వాత ఏం చేశాడంటే సేఫ్ గేమ్ ఆడాడు. అంటే ఇంట్లో ఉన్న సభ్యులతో రిలేషన్స్ పెంచుకోవడం, నాన్న అని మామ అని అదేవిధంగా కొత్తగా వచ్చిన ఎవరు మాధురితో వచ్చేసరికి ఏదో ట్రాక్ వాళ్ళు క్రియేట్ చేసి, అంటే ఒకరితో రిలేషన్స్ ఉంటే వీళ్ళు నామినేషన్ వేయరు కదా, నెక్స్ట్ మనకి ఇంకా ఛాన్స్ ఉంటుంది కదా, నెక్స్ట్ వీక్ ఇంకా ఛాన్స్ ఉంటుంది కదా, ఎవరో నామినేషన్ చేయకపోతే, ఆ విధంగా ఈయన సేఫ్ గేమ్ ఆడినాడు. ఒకసారి ఇలా కంటిన్యూ అవుదనుకున్నాడు. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినారో వాళ్ళు, దీనికి సేఫ్ గేమ్ ఆడడానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఆయన దీన్ని కూడా ఇంకా ముందు ఈయన జెన్యున్ గా ఆడితే గట్టిగా ఆడేవాడు, చాలా మంచి కంటెస్ట్. కాకపోతే ఎందుకో ఆ ఎలిమినేట్ అయిన 2 వీక్స్ ముందు మాత్రం ఈయన చాలా డల్లు కనిపించాడు. ఈయన కూడా కరెక్ట్గా ఆడలేదు. ఈ రిలేషన్స్ ద్వారా వాళ్ళు వీళ్ళు అనుకుని ఏం ఆడలేదు. దీనికి పవరాస్త్ర వాడకపోవడం, నామినేట్ అవ్వడం, నేను పర్ఫార్మెన్స్ కూడా అంతగా తగ్గడం, ఒకసారి ఎలిమినేట్ అయినాడు. ఈయన గట్టిగా ఈ రిలేషన్స్ లేక తన గేమ్ తను ఆడుంటే, ఈ రిలేషన్స్ మెయింటైన్ చేయకుండా ఇంకా కొన్ని వారాలు బిగ్ బాస్ లో ఉండేవాడు, టాప్ 5కి వచ్చేవాడేమో, మేబీ విన్ అయ్యేవాడేమో చెప్పలేం. కానీ ఈ ఫ్యామిలీ రిలేటివ్ మొత్తం చాలా మంది బిగ్ బాస్ లో ఫేక్ గేమ్ ఆడుతున్నారు. ఒకరినొకరు రిలేషన్స్ పెట్టుకుని, ఒకరికొకళ్ళు సీక్రెట్స్ చెప్పుకొని, అంటే ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి మొత్తం ఎవరికి వాళ్ళు సేఫ్ జోన్ లో గేమ్ ఆడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ పవర్ చూపిస్తున్నారు. ఎవరు నామినేట్ చేయాలి, ఎవరు నామినేట్ చేయకూడదు. ఏమైందంటే నమ్ముకున్నాడు లాస్ట్ నష్టపోతున్నాడు. ఇలా చాలా మంది ప్రెసెంట్ కూడా బిగ్ బాస్ లో చాలా ఇలా జరుగుతున్నాయి. ఇంకా ముందు ఎవరు ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు, ఎవరు సేఫ్ జోన్ లో ఆడుతున్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు పర్ఫెక్ట్ గా ఆడుతున్నారు అనే ప్రతిదీ ఇక్కడ నుంచి, ఇది డే 1. ఇక ప్రతిదీ మన సెల్ఫీ టీవీ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మన సెల్ఫీ టీవీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.